కార్తిక్ గారు మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు ఒకవేళ మీ వైఎస్ఆర్సీపీలో ఒక్క నిమిషం చిన్నప్రెడ్డి గారు వీడియోలోనే రూపాన్ని కనబడుతుంది. కనీసం రూపాన్ని పట్టించుకుంటున్నారా? వాళ్ళని తోసేసి అంతమంది జనం పక్కకు తోసేస్తున్నారు. అది ఒక్కసారి మీరు చూపించే వీడియోలోనే కనబడుతుంది. చూడు రూపార్టీ కనబడుతున్నారు చూడండి. రూపార్టీ లేదనేసి లేనిపోయిన మాటలు. మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది మెంబర్స్ లిమిటెడ్ ఇచ్చామో అంతమందికి సెక్యూరిటీ కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వీడియోలోనే చూడండి. మనమేమి క్రియేట్ చేసిన కాదు కదా. మనకి అక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. పోలీసు వాళ్ళందరినీ వెనక్కి తోసేసి మీద ఎక్కి వాళ్ళ ఆడే వీరంగా కనబడుతుంది. వాళ్ళు ర్యాలీకో పరామర్శించడానికో వచ్చినట్టు కనపడలే. ఖచ్చితంగా దీన్ని ఒక హింసాకాండ లాగా చేద్దామన్న ఆలోచనతో వచ్చారే తప్పితే వాళ్ళు ఏదో శాంతియుతంగా చేసుకుందామని. ప్రభుత్వము ఎప్పుడైనా సరే శాంతి భద్రతలకు ప్రత్యేకంగా శాంతి భద్రతలకు ఎందుకు అగాధం కలిగించారు మేము ఇచ్చేది. హేమ్ కుమార్ గారు వారేంటో చిన్నప్రెడ్డి గారు ఏంటో ఫోన్ లో చూపిస్తూ ఉన్నారు. చిన్నప్రెడ్డి గారు ఏంటి చెప్పండి, మాట్లాడండి. రఫీ గారు మీ దగ్గరికి వస్తా, 1 by 1 మీ దగ్గరికి వస్తా. వారేదో ఫోన్ చూపిస్తున్నారు. రఫీ గారు వారేంటో ఆధారాలు చూపిస్తున్నారు. చిన్నప్రెడ్డి గారు వస్తా రఫీ గారు ప్లీజ్. పంచనామా రిపోర్ట్ అండి ఇది. ఓకే చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఎందుకు పరామర్శించలేదు? ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదా? పంచనామా రిపోర్ట్ చూపిస్తావేంట? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు? అల్లు అర్జున్ పరామర్శించలేదా? ఆ కుర్రోడ్ని ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉంటే నిద్రపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? 10 లక్షలు ఇచ్చి చేతి దులుపుకుంటాడా? పైగా అంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను చంద్రబాబుని కట్టడి చేశానా, పవన్ కళ్యాణ్ కట్టడి చేశానా? అరే విమానం దగ్గర ఇవ్వలేదా? అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు పవన్ కళ్యాణ్ ని వెళ్ళిపోయి రోడ్డు మీద వస్తుంటే జగ్గపేట దగ్గర ఆపేశారా? ఆంధ్రప్రదేశ్ లో రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు 7 గంటలు ఎయిర్పోర్ట్ లో ఆపేశాడయా? చంద్రబాబు నాయుడు గారు తాళ్ళు కట్టాడా? బయలుదేరితే ఎక్కడికక్కడ రఫీ గారు తెచ్చుకొని మేము ప్రచారం చేశాము. ప్రతిసారి కోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చాం. ఎవరినైనా పరామర్శించాడు? ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఇవాళ స్వేచ్ఛగా మేము వదిలితే 8 సార్లు వెళ్ళాడు. 8 సార్లు 8 ఫోకస్ మాట్లాడటానికి వెళ్ళాడు. ఇవాళ 8 సార్లు ఈవీఎం పగలు కొట్టిన ఆ రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్తే ఈవీఎం పగలు కొడితే తప్పేంటని చెప్పి ఎన్నికల కమిషనర్ అడిగాడు. ఒక్కటి చెప్పండి, ఒక్కదానికి ఆన్సర్. రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం. లక్షల కోట్లు సంపాదించావు కదా, ఒక 2 కోట్ల రూపాయలు ఆ చెరువు 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు రావట్లేదు కదా? రఫీ గారు కార్యకర్తలే కదా వాళ్ళిద్దరు. ఆ విష్ణువర్ధన్ రెడ్డిను ఈ సింగయ్య 10 లక్షలు ఇచ్చి చేయి దులుపుకుంటావా? విజయవాడలో 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసినోడు నువ్వు. 1 రూపాయి ఇవ్వలా. వైసీపీ నాయకులే చెప్పారు పత్రిక ముఖంగా, మా నాయకుడు 1 కోటి రూపాయలు ఇస్తాడు, ఇస్తే మేము తీసుకొచ్చి మీకు సాయం చేద్దాం అనుకుంటా, ఇవ్వట్లేదు, మేమేం చేయాలని చెప్పి పత్రికా ముఖంగా సరే ఇవన్నీ కాదు కార్పొరేటర్లు. రైట్, ఇవన్నీ కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ఎందుకు పరామర్శించలేదు? ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోయినోడే బెట్టింగ్ లో కాసి నేను చెప్తా. రఫీ గారు ఒక్క నిమిషం. కారు కింద పడి చచ్చిపోతే వెళ్ళి పరామర్శించవా? రఫీ గారు ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. ఏదైనా హాస్పిటల్లో ఉన్నావా? రఫీ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, పరామర్శిస్తారు. మీరు మర్చిపోయారేమో.
ఎప్పుడో చనిపోయిన వాళ్ళని ఇప్పుడు పరామర్శించినప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా త్వరలో ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు పరామర్శిస్తారు. కానీ నేను ఒక క్వశ్చన్, చిన్నప్పటి గారు, ఇప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, బూతు సంస్కృతి ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ఒక కార్యకర్త వైసీపీకి సంబంధించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ అందులో రప్ప రప్ప గంగమ్మ జాతరలో నరుకుతాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మాట్లాడడం కరెక్టా, అలాంటి వారిని మందలించడం కరెక్టా, ఎటుపోతుంది? ఇప్పుడు మీ కామెంట్ ఏంటి చిన్నప్పటిగా? సార్ మొదట వివరణ ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతా. ఇందాక మాట్లాడింది రఫీ గారు కాకుండా ఇంకొక ఆయన తెలుగుదేశం కార్యకర్త, ఆయన మాట్లాడింది జనసేన నుంచి హేమ్ కుమార్ గారు మాట్లాడారు. ఓకే ఓకే, పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు మాట్లాడారు. ఎవరైనా రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు మాట్లాడారు. కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు వారు మాట్లాడారు. చెప్పండి చిన్నప్పటి గారు. తెలుగుదేశం విశ్లేషకులు ఆయన జరిగిన తప్పు గురించి చెప్పారండి. దాన్ని మీరు అలాగ తీసుకుంటే ఎలాగా? అక్కడ తప్పు ఏం జరిగిందో దాని గురించి కదా మాట్లాడారు. వక్రీకరించడమే తెలుసు వాళ్ళకి, వక్రీకరించడమే తెలుసు. మాట్లాడిన విషయం మీద ఏం మాట్లాడారని క్లారిటీ ఉండదు. వక్రీకరించడమే తెలుసు. అన్నా ఉండండి అన్నా, తలా ఒకసారి అక్కడ చెప్పానన్నా, నా వాయిస్ బయటికి పోనీ. ప్రవర్తనకి ఒమ్మొస్తున్నారు. ఇలాంటి వాడు మాకు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడా? ఇలాంటి వాడు రాష్ట్రానికి వెళ్ళిపోయినోడు ఇలాంటి వాడు మనకి చేశాడని చెప్పి జనం కార్తీక్ మాట్లాడుతూ నువ్వు ఏదో నొచ్చుకుంటున్నావేంటి? మొత్తం రాష్ట్రంలో జనం ఉమ్మొస్తున్నారు. చిన్నప్పటి గారు చెప్పండి. కానీ ఎవరైతే ఉన్నారో రాజకీయ విశ్లేషకులు చాలా బాగా క్లారిటీ ఇచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు. ఈవెన్ మేము కూడా ఇవ్వలేకపోయాము, చాలా బాగా మాట్లాడారు. వీళ్ళేదో పంచనామా మీరు అలా ఫోన్లు చూపించడం కరెక్ట్ గా. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం 5 లక్షల కోట్లు దోచేశాడు కదా రఫీ గారు, ఒక్క నిమిషం వారికి టైం ఇచ్చేవారు మాట్లాడివ్వండి. చిన్నప్పటి గారు, మీరు ఫోన్ చూపించడం వల్ల, రఫీ గారు ప్లీజ్ అండి వాళ్ళు మాట్లాడిద్దాం ఒక్క నిమిషం. మీరు ఫోన్ చూపించడం వల్ల చాలా మంది ఎవరైనా విషయం తెలుసుకోవాలనే వాళ్ళకి అది స్క్రీన్ కనపడక లేకపోతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, తెలుసుకోలేరు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక మాటలో చెప్పండి. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పంచనామా రిపోర్టు. ఈ పంచనామా రిపోర్ట్ లో రఫీ గారు మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పనివ్వండి. మీరు చెప్పుకోండి, ఇంకా మేము చూస్తూ ఉంటాం. ఇవ్వండి సార్, నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మాకు అవసరం లేదులే, మా వాయిస్ పోవాల్సిన అవసరం లేదు. ఓకే చిన్నప్పటి గారు మీకు అర్థమైంది కదా? వాళ్ళు మ్యూట్ చేయొద్దా? అదే నేను అంటున్నాను. ఒక్క నిమిషం, ఇందాక చిన్నప్పరెడ్డి గారు ఆపండి అని 10 సార్లు అన్నాను. మీకు అర్థమైందా ఇబ్బంది? ఒకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కంటిన్యూగా మాట్లాడితే అదే ఇబ్బంది పక్కన వాళ్ళకి కూడా ఉంటుంది. చిన్నప్పరెడ్డి గారు మీరు అది గమనించండి. 10 సార్లు అరిచాను చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్ అని, మీరు ఆపలేదు. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం రఫీ గారు, హేమ్ కుమార్ గారు ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్. వారు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పనివ్వండి. చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్. సార్ ఇందాక ఎల్లో ముసుగులో ఎనాలిస్ట్ మన ఆయన మాట్లాడినటువంటి రఫీ గారు ప్లీజ్. ఓకే చిన్నప్పరెడ్డి గారు చెప్పండి. మాటలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శవ పంచనామాకి సంబంధించినటువంటి రిపోర్టుని మేము చూపించడం జరిగింది సార్. ఆ శవ పంచనామాలో ఒక ఏలుకి ఫింగర్కి దెబ్బ తగిలిందని, ఎక్కడో చెంపకు గీసుకుపోయిందని, భుజానికి గీసుకుపోయిందని, ఇలాంటి చిన్నటువంటి సమస్యల్ని చూపించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా పక్కటెముకలు ఇరిగినట్టు కానీ, ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినట్టు కానీ ఎక్కడా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్ నేను చూపిస్తా ఉన్నది.
ఇంత పబ్లిక్ గా అబద్ధాలు ఆడుకుంటూ ఎల్లో ముసుగేసుకొని క్రాంతికారు లాంటి వాళ్ళు, అందుకనే నేను టీడీపీ కార్యకర్త ఇతనని మాట్లాడింది. నేనేం ఊరక మాట్లాడలేదు, ఆయనవి ప్యానల్ సభ్యుడు అని మాకేం తెలియక మాట్లాడలేదు. ఖచ్చితంగా ఎల్లో ముసుగేసుకొని ఇలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ గా వచ్చి తెలుగుదేశానికి అండగా నిలబడి మాట్లాడేటటువంటి వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ నేను వాస్తవం ఒక్క నిమిషంలో చెప్తాను సార్. అక్కడ జరిగినటువంటి వాస్తవ ఘటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకెళ్తామని, హాస్పిటల్కి తీసుకెళ్తామని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి అంబులెన్స్ కు చెప్పాము, అంబులెన్స్ వస్తుంది, వచ్చే వరకు కదిలించడానికి వీల్లేదు అని చెప్పేసి అరగంట సేపు మా వాళ్ళు కోరికలాడినా సరే అంబులెన్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్లారు. శుభ్రంగా అతను అప్పటిదాకా మాట్లాడాడు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేపించాడు. ఆ సీని సింగయ్య అనే అతను వాళ్ళ భార్యకు ఫోన్ చేపించాడు, వాళ్ళ మేనల్లుడికి ఫోన్ చేపించాడు. వారందరితోటి మాట్లాడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం రోడ్డు మీద వదిలేసి పోలే. అంబులెన్స్ లో ఎక్కించే వరకు కూడా మీరు వీడియో చూసారా చిన్నప్రెడ్డి గారు? చిన్నప్రెడ్డి గారు, ఇన్సిడెంట్ కి సంబంధించి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అక్కడ